హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. గురువే సర్వం. పూర్ణాత్మ స్వరూపులారా, మీ జీవనాడి గురువుగా భావించిన రోజు గురువు నుండి సంపూర్ణ శక్తిని అందుకోగలుగుతారు. భగవత్ శక్తిలో గురువు పరిపూర్ణుడు. అందుకనే గురు పూర్ణిమ ప్రత్యేక దినంగా ఎన్నుకోబడింది. గురువుగా ఎంచుకున్న క్షణం నుంచి గురువులోని అంతర్శక్తిని పంచుకునే ప్రయత్నంలో ముందుకు సాగాలి. పున్నమిలా చల్లదనాన్ని ఇచ్చే వటవృక్షం గురువు. ఈ వృక్షం క్రింద కూర్చున్నవాడు బాహ్యాన్ని కోరితే పులిలా వచ్చి మింగేస్తుంది. గురువునే కోరితే చల్లదనంతో సేద తీరుస్తుంది. గురుతత్వం నిరాకారం, నిరంజనం, నిర్గుణత్వం. ఇలాంటి వాడే గురువుగా పేరు తెచ్చుకోగలడు. బాహ్యంగా శిష్యుడి స్థితిని బట్టి గురువు స్థితిగతులు మారుతూ ఉంటాయి. వీటిని చూసి గురు లక్షణం ఇదేనా అని భ్రమిస్తే ఎండమావులలో నీళ్లు చేదుకున్న చందాన మారుతుంది మీ పరిస్థితి. అందుకనే గురువును పూర్ణంగా స్వీకరించగలిగిన నాడే మీరు శిష్యుడిగా మారండి. మారిన క్షణం నుండి మాత్రం గురువే సర్వంగా భావించాలి. అప్పుడు గురువు మీ జీవితాన్ని ఆవలి ఒడ్డుకు చేర్చగల చుక్కానిగా మారుతాడు. అప్పటి నుంచి మీరు కూడా పూర్ణ గురువుగా మారగల శక్తి సంపాదించుకుంటారు. అదే మీ అసలైన సంపద. ఈ సంపదను కొల్లగొట్టే ప్రయత్నంలో పరుగులు పెట్టండి. ఈ ప్రయత్నం మాత్రం గురువును ఎంచుకున్న వాడికే సాధ్యమవుతుంది. ఇకనైనా సన్మార్గంలో నడుస్తూ సద్గురు అన్వేషణలో ముందుకు సాగండి. తదాస్తు తదాస్తు తదాస్తు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.